ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి కాంట్రాక్టర్లు తూట్లు పొడుస్తున్నారు. మిషన్ కాకతీయ రూల్స్ ప్రకారం మీటర్ లోతు దాకే తవ్వాల్సిన చెరువును 30 ఫీట్ల దాకా తవ్వుతూ అధికారులు, కాంట్రాక్టర్లు చెరువులను ధ్వంసం చేస్తున్నారు. యాదాద్రి జిల్లా చిన్న కందుకూర్ల చెరువుల దుస్థితి మీద స్పెషల్ స్టోరీ. యాదాద్రి భువనగిరి జిల్లా చిన్న కందుకూరు గ్రామంలో చెరువులు ఓపెన్ కాస్ట్ గనులను తలపిస్తున్నాయి. మిషన్ కాకతీయాల భాగంగా 30 లక్షలతోటి చెరువుల పూడికతీత పనులు చేశారు. సాధారణంగా మిషన్ కాకతీయతో పునరుద్ధరించే చెరువుల్లో మీటర్ లోతు మాత్రమే తవ్వాల్సి ఉంటది. కానీ చిన్న కందుకూరు చెరువుల్లో 30 మీటర్ల దాకా తవ్వారు. కొత్తగా వేస్తున్న వరంగల్ హైదరాబాద్ బైపాస్ రోడ్డు కోసం మట్టిని తవ్వుతూ చెరువులను నామరూపాలు లేకుండా చేశారంటున్నారు గ్రామస్తులు. ఎల్ఎన్టీ సిమెంట్ వాళ్ళు మా దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ లా మేము మొరం తీసుకుంటామని వచ్చారండి. అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఏం పర్మిషన్ తీసుకున్నాం మాకు అయితే మా ఊరు నుంచి ఊరు అభివృద్ధి గురించి 7.5 లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. దాని ప్రకారం ఎంత అంటే 5 పోగా ఒక 6 ఫీట్ల వరకు మేము తీసుకుంటామని అన్నాడు. 6 అంతుల బదులు దాదాపు 30 ఫీట్ల దాకా అయింది అండి. మాకు ఎలాంటి ఇబ్బంది జరుగుతారో పొద్దున ఎల్ఎన్టీ వాళ్ళు బాధ్యులు అవుతారు, మరి ఇక్కడ అగ్రి అయిన వాళ్ళు బాధ్యులు అయితే మాకు కొంచెం సమాధానం కూడా చెప్పాలండి. ఈ ఊరు నుండి సర్పంచ్ గారు దీనికి పర్మిషన్ 6 ఫీట్లకు ఇచ్చిండు. ఈ ఊరుకు చాలా అన్యాయం జరుగుతుంది. దీన్ని చట్టపరంగా చర్య తీసుకోవాలని మేము విన్నపిస్తున్నాం. తాటి చెట్టు మునిగేంత లోతుకు చెరువులను తవ్వడంతో గ్రామస్తులు, రైతులు ఆందోళన పడుతున్నారు. వర్షాలు పడితే చెరువులు నిండినప్పుడు చిన్నపిల్లలు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. మూగజీవాలు చెరువులకు పోయి తవ్విన గుంతల్లో పడి చనిపోతాయని భయపడుతున్నారు రైతులు. రాత్రి సాయంత్రంకు లారీలు ఆపిరు, టిప్పర్లు. పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసులను పిలిపించడం జరిగి రాత్రి టిప్పర్లు ఆపిన దేని గురించి ఆపినాం అని అడిగితే ఇలా దీని గురించి ఆపినాం సార్ అంటే నేను పోలీసు వాళ్ళు ఏమన్నా మేము బాధ్యులం, మేము మాట్లాడతాం, ఫస్ట్ లారీలు పంపాను. ఇంత తీయడం కారణం దేని గురించి అని అడగడం. నేషనల్ హైవే ఉంది కదా, ఆ రోడ్డు విస్తరణలో భాగంగా మా చిన్న కంకూరు పరిధిలోని 3 చెరువులు వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. అంటే ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు ప్రైవేట్ గవర్నమెంట్ ఐ డోంట్ నో దట్. మాక్సిమం ఒక ఊరు వెనుక భవనంలో ఉంది, దాని పక్కన కూడా ఒక హై స్కూల్ ఉంది. సో పిల్లలు ఈత చదవని ఇక్కడ రావడం లాంటిది, మళ్ళీ గేదెలు రావడం వల్ల కూడా మాకు తీవ్రమైన నష్టం వస్తుంది. సో ఈ విధంగా మీరు మాకు నష్టపరిహారం కట్టించాలి. చెరువుల నుంచి మట్టి తవ్వుకోవడానికి అన్ని విభాగాల అధికారుల నుంచి పర్మిషన్ తెచ్చుకున్నామని ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ అంటున్నారు. దీంతో గ్రామస్తులు స్థానిక ప్రజాప్రతినిధులను అనుమానిస్తున్నారు. ఎల్ఎన్టీ కాంట్రాక్టర్లు ఇచ్చిన లంచాలు తీసుకున్నారు కాబట్టే చెరువులు ఇంత ధ్వంసానికి గురవుతున్నా ఏమీ తెలియనట్లుగా ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్తున్నారు. గత నెల రోజుల నుంచి హైవే రోడ్డుకు చెరువు బంకమట్టి వాడుతున్నారు. అధికారులు, గ్రామ సర్పంచ్ కుమ్మక్కై ఈ బంకమట్టిని తీసుకొని రోడ్లో పోస్తుంటే ఎల్ఎన్టీ వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు సర్పంచ్ వాళ్ళు కుమ్మక్కై అధికారులపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి లోకల్ పంచాయతీ విలేజ్ మెంబర్స్ నుంచి నల్లమట్టి తీసిన తర్వాత 6 అడుగులకి పర్మిషన్ ఇచ్చారు. దాని ప్రకారం ఇక్కడ మట్టి తీసుకుని వెళ్తున్నాం. నేషనల్ హైవే అక్కడక్కడ కొన్ని చోట్ల ఎక్కువ ఉంది, దాన్ని లెవెల్ చేసి ఇస్తాం. చిన్న కందుకూరుల 4 చెరువుల నుంచి మట్టి తవ్వుకునేందుకు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్ తెచ్చుకున్నామని ఎల్ఎన్టీ కాంట్రాక్టర్లు చెప్పడంతోనే మట్టి తవ్వేందుకు పర్మిషన్ ఇచ్చామంటున్నారు సర్పంచ్. ఒక్కో చెరువుకు 7 లక్షల చొప్పున 28 లక్షలు ఇచ్చేందుకు ఎల్ఎన్టీ ఒప్పుకుందని చెప్తున్నారు. ఈ పైసలని గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని, తాము ఎవరి దగ్గర నుంచి లంచం తీసుకోలేదని అంటున్నారు. చెరువుల నల్లమట్టిని తీసిన తర్వాత 5 ఫీట్ల లోతు వరకు వేరే మట్టిని తవ్వుకుంటామని చెప్పడంతో గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకున్నామన్నారు. కానీ అందుకు విరుద్ధంగా నిబంధనలు ఉల్లంఘించి దాదాపు 30 ఫీట్ల లోతు వరకు మట్టిని తవ్వుకొని చెరువును నాశనం చేశారని, అందుకే తవ్వకాలను అడ్డుకున్నామని చెప్తున్నారు సర్పంచ్. చెరువు కానీ వస్తే దాన్ని వాస్తవంగా మా ఊరికి అభివృద్ధికి వచ్చడానికి ఆదిస్తున్నారు. అయితే వాస్తవం గ్రామ అభివృద్ధి అనుకున్నాం, కాగా ఇంత లోతు తీస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మాకు వాస్తవంగా 6 అడుగుల లోతు తీస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ తవ్వకాలతో చెరువులను ధ్వంసం చేసిన ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకుని తవ్వకాలను మొత్తం పూడ్చివేసి చెరువులను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.